హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ అనమాట. మామూలుగా బాగా మాట్లాడుతూ ఉంటారు. లైక్ గ్రామర్ ఏమి ఎక్కువ ఉండదు. స్పోకెన్ ఇంగ్లీష్. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఐ రియల్లీ డోంట్ నో హూ ఈజ్ షీ. ఆమెవరో నాకు నిజంగా తెలీదు. ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దాట్. నాకు ఆ విషయం గురించి అవగాహన లేదు. ఐ హ్యావ్ నెవర్ మెట్ హర్. నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు. ఐ హ్యావ్ నెవర్ సీ హిమ్ ఇన్ రియల్ లైఫ్. నేను నిజ జీవితంలో అతన్ని ఎప్పుడూ చూడలేదు. వాట్ ఎవర్ హీ హ్యాడ్ సెడ్ అబౌట్ మై ఫ్రెండ్ వాజ్ ఏ లై. అతను నా స్నేహితుడు గురించి చెప్పిందంతా అబద్ధం. ఐ యామ్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఇట్ ఫర్ ష్యూర్. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాను. ఇట్స్ ఆల్ ఫాల్స్ ఎలిగేషన్స్. అదంతా తప్పుడు ఆరోపణలే. పీపుల్ సే లాట్ ఆఫ్ థింగ్స్. మనుషులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. బట్ యు కాంట్ చేంజ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్. కానీ మీరు వాస్తవాలను మరియు నిజాలను మార్చలేరు. ఐ విల్ డెఫినెట్లీ ఫైల్ ఏ కంప్లైంట్. నేను ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాను. ఐ విల్ టేక్ ఇట్ అహెడ్. నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఐ డోంట్ వాంట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నాకు ఎలాంటి సమస్యలు అక్కర్లేదు, కోరుకోవట్లేదు నేను ఇప్పుడు. లెట్స్ నాట్ టాక్ టు ఈచ్ అదర్. మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవద్దు. ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ టు హర్. నేను ఆమెను ఏమీ చేయలేదు. దే డోంట్ ఈవెన్ నో హూ ఈజ్ హీ. అతను ఎవరో కూడా వారికి తెలియదు. ఐఎమ్ నాట్ టాకింగ్ టు శ్రీ. నేను శ్రీతో మాట్లాడటం లేదు. లిసన్ టు దట్ ఆడియో వెరీ కేర్ఫుల్లీ ఆర్ క్లియర్లీ. ఆ ఆడియోను చాలా జాగ్రత్తగా వినండి. ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ శ్రీ ఫ్రమ్ లాస్ట్ 1 year. నేను శ్రీతో సంవత్సరం నుంచి టచ్లో లేను, మాట్లాడటం లేదు అతనితో. దిస్ ఈజ్ యువర్ ఇష్యూ, ప్లీజ్ సార్ట్ ఇట్ అవుట్. ఇది మీ సమస్య, దయచేసి పరిష్కరించుకోండి ప్లీజ్. వై ఈజ్ షీ ఇన్వాల్వింగ్ మీ ఇన్ ఆల్ ఆఫ్ దాట్. వీటన్నిటిలో ఆమె నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుంది, ఎందుకు లాగుతుంది నన్ను ఈ విషయాల్లో. ఐ యామ్ నథింగ్ టు డూ విత్ హర్. ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆబ్వియస్లీ ఇట్స్ గోనా బి బేస్లెస్. స్పష్టంగా, ఖచ్చితంగా అది నిరాధారం అవుతుంది. డోంట్ పుట్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఆన్ మీ. డోంట్ పుట్ ఫాల్స్ ఎలిగేషన్ ఆన్ మీ. నాపై తప్పుడు ఆరోపణలు చేయవద్దు. ఐ డోంట్ నో వాట్ ప్రాబ్లమ్ హీ హ్యాస్ విత్ మీ. అతనితో నాకు ఏ సమస్య ఉందో, అతనికి నాతో ఏ సమస్య ఉందో నాకు తెలియదు. ప్లీజ్ కీప్ మీ అవుట్ ఆఫ్ దిస్. దయచేసి నన్ను దీని నుంచి దూరంగా ఉంచండి. ఐఎమ్ నోవేర్ రిలేటెడ్ టు ఇట్. దానికి నాకు ఎక్కడా సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు నాకు. దిస్ ఈజ్ కంప్లీట్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ హిమ్. ఇది పూర్తిగా అతని ప్రతిష్టకు హాని కలిగించే విషయం. ఐ డింట్ ఈవెన్ నో అబౌట్ ఇట్. నాకు అసలు దాని గురించి తెలీదు. ప్లీజ్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ వేర్ షీ గాట్ మై నెంబర్. దయచేసి ఆమెకు నా నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాగా మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది నేను ఒక న్యూస్లో చూసి రాశాను. అదే న్యూస్ మీరు నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఓకేనా? బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లర్న్ యూడ్ లర్న్. బాయ్.